హలో! కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన ఖగోళ శాస్త్ర పితామహ గెలీలియో 462వ జయంతి. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని నర్రా వేణు సౌజన్యంతో ఈ జీవిత విశేషాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను, వినండి. ఖగోళ శాస్త్ర పితామహ గెలీలియో 462వ జయంతి. ఈ సందర్భంగా నివాళి. నర్రా వేణు సౌజన్యంతో మన కానుమోకు కథావచన శ్రోతలకు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన ఈ అంశాన్ని వినిపిస్తాను, ఇక వినండి. గెలీలియో ఇటలీకి చెందిన ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త, తత్వవేత్త, గణితవేత్త, భౌగోళిక శాస్త్రజ్ఞుడు. పరిశీలనాత్మక ఖగోళ శాస్త్రం, ఆధునిక యుగ శాస్త్రీయ భౌతిక శాస్త్రం, శాస్త్రీయ పద్ధతిలో ఆలోచన పరంగా మరియు ఆధునిక శాస్త్ర పితామహుడిగా కూడా ప్రసిద్ధులు గెలీలియో. టెలిస్కోప్ అదే దూరదర్శిని వాడుకలోకి తెచ్చి ఎన్నో విశ్వరహస్యాలను ఛేదించడానికి మార్గం సుగమం చేసినందుకు ఆయన ఖగోళ శాస్త్ర పితామహుడే. అయినప్పటికీ చర్చి మతాధికారుల ఆగ్రహానికి ఆయన గురై గెలీలియో ఆయన జయంతి జ్ఞాపకాన్ని మనం స్మరించుకుందాం. గెలీలియో ఇటలీలోని పీసా నగరంలో 1564 ఫిబ్రవరి 15 అనగా నేటి ఫిబ్రవరి 15, 2026 నాటికి 462వ జయంతి ఆ మహనీయుడికి. పీసా టొస్కానీలో జన్మించారు ఈయన. చిన్న వయసులో తండ్రి వద్దనే విద్యాభ్యాసం చేశాడు. తర్వాత పీసా విశ్వవిద్యాలయంలో వైద్య విద్యార్థిగా చేరాడు గెలీలియో. అయితే అక్కడి గణిత శాస్త్ర ఉపన్యాసాలకు ప్రభావితుడై వైద్య విద్యను విడిచేసి గణిత శాస్త్రాన్ని అధ్యయనం చేశాడు. ఆ తర్వాత అక్కడే గణిత శాస్త్రంలో ఉపన్యాసకులుగా చేరారు. గెలీలియో కాలం అనగా 16వ శతాబ్దం వరకు. మరి అప్పటికి క్రీస్తుపూర్వం 4వ శతాబ్దంలో గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్ ప్రతిపాదించిన సిద్ధాంతాలే ప్రాచుర్యంలో ఉండేవి ఆనాటికి. సృష్టిలోని సత్యాలన్నిటికీ స్వచ్ఛమైన ఆలోచన ద్వారా మాత్రమే వివరించవచ్చును. ప్రయోగాల ప్రమేయం ఏమాత్రం అవసరం లేదన్నది అరిస్టాటిల్ సిద్ధాంతాల్లోని పెద్ద లోపం. ఉదాహరణకు అరిస్టాటిల్ సిద్ధాంతం ప్రకారం వేరువేరు బరువులు గల 2 వస్తువులను కొంత ఎత్తు నుంచి స్వేచ్ఛగా వదిలితే ఎక్కువ బరువు గల వస్తువు తక్కువ కాలంలో భూమిని చేరుకుంటుంది. దీనితో ఏకీభవించని గెలీలియో పీసా గోపురం 180 అడుగుల ఎత్తుపై నుంచి 100 పౌండ్లు అలాగనే 1 పౌండ్ బరువు గల 2 ఇనుప గుండ్లను ఒకేసారి కిందకి వదిలి అవి రెండూ ఒకే కాలంలో భూమిని చేరుకుంటాయని ప్రయోగం ద్వారా నిరూపించాడు. ఇలా గురుత్వ త్వరణం గూర్చి ఆ కాలం నాటికే అర్థం చేసుకోగలిగాడు గెలీలియో. గెలీలియో ఎన్నో మూఢనమ్మకాలను శాస్త్రవాదనల ద్వారా ప్రయోగాల ద్వారా తొలగించగలిగాడు. 20 సంవత్సరాల వయసున్నప్పుడు గెలీలియో ఆయన ఒకరోజు ప్రార్థన కోసం చర్చికి వెళ్ళాడు. చీకటి పడుతున్న వేళ అది. చర్చి సేవకుడు ఒకడు దీపాలు వెలిగిస్తున్నాడు. ఎన్నో దీపాలు చర్చి పైభాగం నుండి వేలాడుతూ ఉన్నాయి. ఈ దీపాలు ఉయ్యాల మాదిరి అటు ఇటు ఊగటం గమనించాడు. వాటి డోలనా సమయాలు ఒకటేనని లెక్క వేశాడు. గెలీలియో కాలం నాటికి ఖచ్చితంగా కాల నిర్ణయం చేసే గడియారాలు లేనప్పటికీ ఈయన డోలన కాలాలను గణించటం విశేషం. వైద్య విద్యార్థి కాబట్టి నాడి కొట్టుకోవటం, గుండె కొట్టుకోవటం ఇటువంటివి ఆయన పరిచయం ఉంది కాబట్టి కాల నిర్ణయాన్ని తేలిగ్గా చేయగలిగాడని అనుకోవచ్చు. ఈ పరిశీలన ఆధారంగా గెలీలియో పల్స్ మీటర్ రూపొందించాడు. ఆ తదుపరి ఆయన కుమారుడు విన్సెంజీ గోడ గడియారాన్ని తయారు చేశాడు. ప్రస్తుతం మనం వాడుతున్న లోలక్ గడియారానికి కూడా మూల సూత్రం ఇదే. మరి
ఈ ప్రయోగం మూలంగా అరిస్టాటిల్ సిద్ధాంతాన్ని నమ్మే పీసా విద్యాలయ మేధావులను ఇబ్బంది పెట్టింది. అందువలన స్వేచ్ఛ సౌకర్యాలు కొరవడిన గెలీలియో అక్కడి నుండి పాడువా విశ్వవిద్యాలయంలో గణిత శాస్త్ర ప్రధానాచార్యుడిగా చేరారు. అక్కడే గెలీలియో యాంత్రిక శాస్త్రం రచించారు. ఇది సామాన్యులకు కప్పీలు, తులాదండాలు, వాలుతలాల ద్వారా బరువులు సులభంగా ఎత్తడానికి ఉపకరించింది. పాడువా అక్కడే గెలీలియోకు ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. దాంతో డబ్బు కోసం కొత్త విషయాలను ఆవిష్కరించడం ఒకటే అతనికి మార్గంగా కనిపించింది. ఆ సమయంలోనే వాయు థర్మామీటర్ను పల్ల ప్రాంతం నుంచి ఎత్తుకు నీటిని చేరవేసే వ్యవసాయానికి ఉపయోగించే యంత్రాన్ని, గణితంలో వర్గాలు వర్గమూలాలు కనుగొనే కంపాస్ పరికరాన్ని కనుగొన్నారు. ఆ సమయంలోనే లోలకాలు వాయుతలాలపై కూడా కీలకమైన ప్రయోగాలు చేశారు. ఇక రహస్యాల విషయానికి వస్తే ఎన్నో విశ్వరహస్యాలను గెలీలియో ఛేదించగలిగాడు. బృహస్పతి గ్రహానికి ఉన్న ఉపగ్రహాలను గెలీలియో చూడగలిగాడు. గెలీలియో అప్పుడే కనుగొన్న టెలిస్కోప్ ద్వారా శుక్రగ్రహ ఉపగ్రహాలను ప్రజలకు చూపించి నికోలస్ కోపర్నికస్ సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ధృవీకరించారు. మన పాలపుంతలో కోట్లాది నక్షత్రాలు ఉన్నాయని ఊహించి చెప్పగలిగాడు. ఈ టెలిస్కోప్ను ఉపయోగించి సేకరించిన సమాచారాన్ని బట్టి కోపర్నికస్ యొక్క సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని బలపరిచాడు. అలానే 1616లో గెలీలియో విశ్వానికి సూర్యుడే కేంద్రమని, సూర్యుని చుట్టే భూమి తిరుగుతుందని నిర్ద్వందంగా ప్రకటించాడు. దాంతో మతాధికారులు, చర్చి అధికారుల ఆగ్రహానికి గురి అవ్వాల్సి వచ్చింది ఆయన. అప్పటికే మత గ్రంథాల్లో ప్రముఖ స్థానాన్ని పొందిన భూకేంద్రక సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తున్నందుకు కోపర్నికస్ సిద్ధాంతాన్ని నిషేధించి కొందరు మతాధికారులు గెలీలియో ప్రయోగాలు మత వ్యతిరేకమైనవని తీర్మానించారు. తన ప్రయోగాలను ఎన్నటికీ బహిర్గతం చేయనని గెలీలియో ప్రమాణం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ ప్రకటనకు ఆగ్రహం చెందిన చర్చి మతాధికారులు గెలీలియో ఎటువంటి ప్రకటనలు చేయకూడదని ఆంక్షలు విధించారు. 1623లో గెలీలియో స్నేహితుడు మతాధికారి పదవిని స్వీకరించిన తనపై మోపబడిన అభియోగాన్ని రద్దు చేయలేదు. అయితే 2 సిద్ధాంతాలపై గ్రంథాన్ని రాయడానికి అనుమతి మాత్రం సంపాదించాడు. దీంతో 1630 వరకు గెలీలియో నోరు విప్పలేకపోయాడు. అయినా ఆయన తన వాదాలను విడిచిపెట్టలేదు. వాటిని పుస్తక రూపంలో వెలువరించాడు. 1632లో వెలువడిన డైలాగ్స్ కన్సర్నింగ్ ది 2 చీఫ్ వరల్డ్ సిస్టమ్స్ అనే గ్రంథం ఐరోపా ఖండంలో సారస్వత వేదాంత గ్రంథానికి ఉదాహరణగా పేర్కొంటారు. నిర్భయంగా తాను వాస్తవమని నమ్మిన శాస్త్రీయ విషయాలను వెల్లడించాడు గెలీలియో. అయితే ఈ గ్రంథాన్ని ప్రజలు కోపర్నికస్ సిద్ధాంతాన్ని సమర్థించేదిగా భావిస్తున్నారని తెలుసుకున్న మతాధికారులు దీన్ని ప్రచురణ చేయటానికి నిలిపివేయటమే కాకుండా గెలీలియోకు యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. 1637లో పాపం గెలీలియో గుడ్డివాడయ్యాడు. ఇంతటి మహానుభావుడు శిక్షను అనుభవిస్తూనే 1642 జనవరి 8వ తేదీన తన 78వ ఏట మరణించాడు గెలీలియో. శాస్త్రీయ వాస్తవాలను తెలియజేసి ఈ ప్రపంచమంతా వెలుగులు నింపాలని ప్రయత్నించిన ఒక మహామనిషిని మూర్ఖత్వం, అది చర్చి మూర్ఖత్వం బలిగొన్నది. గెలీలియో 1642 జనవరి 8న 77 సంవత్సరాల వయసులో జ్వరం, గుండె దడతో మరణించాడు. మరణించే వరకు అతను సందర్శకులను కలుస్తూనే ఉన్నాడు. టుస్కానీ గ్రాండ్ డ్యూక్ ఫెర్డినాండో II, అతని తండ్రి మరియు ఇతర పూర్వీకుల సమాధుల పక్కన శాంటాక్రోస్ యొక్క బాసిలికా యొక్క ప్రధాన భాగంలో గెలీలియోను పాతిపెట్టాలని, అతని గౌరవార్థం ఒక పాలరాతి సమాధిని నిర్మించాలని అనుకున్నారు. అయితే పోప్ అర్బన్ VIII, అతని మేనలుడు కార్డినల్ ఫ్రాన్సిస్కో బార్బెరేని దీనిపై నిరసన వ్యక్తం చేయడంతో ఈ ప్రణాళికను విరమించుకున్నారు. బాసిలికాలో దక్షిణ ట్రాన్సెప్ట్ నుండి సాక్రిస్టీ వరకు ఉన్న కారిడార్ చివరిలో ఉన్న ప్రార్థనా మందిరం పక్కన ఉన్న ఒక చిన్న గదిలో గెలీలియోని ఖననం చేశారు. అతని గౌరవార్థం అక్కడ ఒక స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేసిన తర్వాత 1737లో బాసిలికా ప్రధాన భాగంలో అతని దేహాన్ని తిరిగి పూడ్చారు. ఈ తరలింపు సమయంలో అతని అవశేషాల నుండి 3 వేళ్లను,
ఒక దంతాన్ని తొలగించారు. ఈ వేళలో మధ్యవేలును ఇటలీలోని ఫ్లోరెన్స్లోను మ్యూజియో గెలీలియో ప్రదర్శనలో ఉంది నేటికి. ఇదండి ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన ఖగోళ శాస్త్ర పితామహ గెలీలియో 462వ జయంతి ఫిబ్రవరి 15, 2026 సందర్భంగా నర్రా వేణు అందజేసినటువంటి ఈ జీవిత విశేషాన్ని ఆయన సౌజన్యంతో మన కానమూకు కథ వచ్చిన శ్రోతలకు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన ఈ అంశాన్ని వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.